హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈ వీడియో వచ్చి నెక్స్ట్ వీడియో లాస్ట్ వీడియో కంటిన్యూయేషన్. సో ఇది వచ్చి డే 2. మనం డే 1 ఎండ్ చేసాం లాస్ట్ వీడియో. సో డే 2 మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసుకుని బీచ్ సైడ్ బ్రేక్ఫాస్ట్. సో అలా బీచ్ దగ్గరికి వెళ్ళిపోయి మన రూమ్ని అయితే చెక్అవుట్ చేస్తున్నాం. మన రూమ్ని చెక్అవుట్ చేసి నెక్స్ట్ అయితే మనం అయితే ఓషన్ విల్లాకైతే వెళ్తాం. ఆల్మోస్ట్ 35,000 దాకా అయితే పడుతుంది మనకి ఆ రూమ్. మన ప్యాకేజ్లో లెక్కేసుకుంటే అంతే వచ్చింది. అండ్ మేక్ మై ట్రిప్లో కూడా అంతే ఉంది. మిరుఫిషి ప్రైవేట్ ఐలాండ్లో ఇది 136 అయితే ఇచ్చారు మనకి రూమ్. సో ఆల్మోస్ట్ డెడ్ ఎండ్. సో ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దాం. మనకి ఈ ఎండ్ ఇచ్చుంటే చాలా బాగుండేది వాటర్లో దిగటానికి. సో ఆ ఎండ్ ఇచ్చారు. సో వాటర్లో దిగుతామా లేదా అనేది చూద్దాం. అండ్ వాటర్ చూసారా, క్రిస్టల్ క్లియర్. సో క్రిస్టల్ క్లియర్గా అయితే హౌసెస్ అయితే ఉన్నాయి మొత్తం వాటర్ పైన. ఓషన్ విల్లా, ఇదంతా ఓషన్. సో యా, ఇది వ్యూ అండ్ ఇది వచ్చి ఎంట్రన్స్. సో జస్ట్ ఇది ఇన్స్టా కోసం తీసిన షార్ట్, ఇన్స్టాగ్రామ్లో పెట్టుకోవడానికి. సో ఇది వీడియోలో అయితే పెట్టాను నేను. అండ్ ఇది వచ్చి రూమ్ వ్యూ. రూమ్ బయట మనకైతే ప్రైవేట్ దాన్ని ఏమంటారు, వాటర్లో దిగటానికి అయితే స్టెప్స్ అయితే ఇస్తారు. లైఫ్ జాకెట్స్ ఇవన్నీ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఈ విధంగా అయితే దిగచ్చు మనం. అండ్ హనీమూన్ మ్యారేజ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే మనకి కేక్ అండ్ షాంపైన్ అయితే ఫ్రీగా ఇచ్చారు. సో ఇది కేక్ అండ్ షాంపైన్. దీని రేట్ ఒక 4,000 5,000 ఉండొచ్చు. సో ఇది మనకి ఫ్రీ. ఇక్కడ చూడొచ్చు, సమ్ ఫ్రెంచ్ కంట్రీది, ఇది ఫ్రాన్స్ కంట్రీ. సో అది ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది మా వైఫ్. అండ్ యా, సో ఎలా ఉంది ఏంటి అనేది తర్వాత చూద్దాం. పెద్ద జస్ట్ టేస్ట్ ట్రై చేసాం. అండ్ బాటిల్ అయితే అట్లానే చేసాం. కేక్ కూడా అట్లానే మిగిలిపోయింది నెక్స్ట్ డే కూడా. సో నెక్స్ట్ డే చెక్అవుట్ కాబట్టి మళ్ళీ బీచ్ విల్లాకైతే వెళ్తాం కాబట్టి. సో కొన్ని స్నాప్స్ అయితే దిగాం. అండ్ బ్యూటిఫుల్ సన్సెట్ అండ్ ఆ వాకింగ్ ట్రాక్ మీద కూడా చాలా బాగా వచ్చాయి కొన్ని ఫొటోస్. అండ్ మాల్దీవ్స్ అనేది బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ కాబట్టి చాలా బ్యూటిఫుల్గా అయితే క్యాప్చర్ చేసుకున్నాం. తీయడానికి ఎవరు లేరు ఫొటోస్. సో మేమే అలా ఇలా సెట్ చేసుకుని సెల్ఫీ స్టిక్ కానీ ఆ స్టాండ్లు కానీ కప్పులు కానీ అవి పెట్టి సెట్ చేసాం మొత్తానికి. అండ్ ఇది వచ్చి మన బీచ్ దగ్గర సన్సెట్ కూడా చాలా బాగుంది. సన్సెట్ మన ఫేస్ మీదే కొడతామంట. సో సూపర్ అయితే వచ్చింది అని నేను అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ నుంచి మనకి చూసుకుంటే కొన్ని రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి. ఆ రెస్టారెంట్స్లో మనమైతే లంచ్ యాజ్ యూజువల్గా చేసేసి, సో బఫే ప్లేట్ తీసుకుంటే $45 ఉంది లంచ్కి. సో పే చేసేద్దామని అనుకున్నాం. సో చూడాలి. అండ్ నైట్ వచ్చి షార్క్ ఫీడింగ్ అయితే ఉంటుంది. సో ఆ షార్క్ ఫీడింగ్కి మనం కరెక్ట్గా అయితే వచ్చేసాం టైంకి. సో షార్క్స్కి అయితే ఫీడ్ చేస్తారు. కొన్ని ఐలాండ్స్లో షార్క్స్ మధ్యలో పెట్టి ఒక పడుకునేది పెట్టి మనం ఫోటో దిగచ్చు, కపుల్స్ కానీ. ఇలా షార్క్స్ మధ్యలో తిరుగుతూ ఉంటే దాని మధ్యలో మనం పడుకునేలాగా తీస్తారు. సో ఇక్కడ కూడా ఆప్షన్ ఉంది అంతా, బట్ జనాలు ఎవరు లేవు అని తీస్తారు. అది పెట్టచ్చు తర్వాత. అండ్ గోప్రో వెంటర్లు ఇవన్నీ అడిగాను, బట్ వాళ్ళైతే ప్రొవైడ్ చేయటం లేరు. సో యా, ఇది చూడొచ్చు కదా, మొత్తం షార్క్స్ అన్నీ వచ్చేస్తున్నాయి. అండ్ ఈ ఐలాండ్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే డాల్ఫిన్ వాచ్ ఫ్రీగా ఇస్తున్నారు. అండ్ అదే ఫ్రీగా మనకి బోట్లో తీసుకెళ్ళి ఒక వ్యూ పాయింట్లో అయితే తీసుకెళ్ళి చూపిస్తారు. సో అదొక అడ్వాంటేజ్. మీరు స్నోర్కెలింగ్ ఫ్రీ అందులో. స్కై డైవింగ్ చేయాలి అంటే పే చేయాలి. వాళ్ళే వీడియోస్ ఇవన్నీ తీసి ఇచ్చేస్తారు. సో స్కై డైవింగ్ వచ్చి 10,000 per person అయితే పడుతుంది. సో నేనైతే పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఇండియన్ ఓషన్లో ఆల్రెడీ చేసాం. మనం అట్లాంటిక్లో కూడా చేసాం. సో పెసిఫిక్ బ్యాలెన్స్ ఉంది, చూద్దాం. పెసిఫిక్, ఆర్క్టిక్, అంటార్క్టిక్ అవ్వదు. సో పెసిఫిక్ ఒకటి బ్యాలెన్స్ ఉంది, చూద్దాం ఏమవుతుంది అనేది. అండ్ ఇలా షార్క్స్ని ఫీడ్ చేస్తున్నారు. ఫీడ్ చేసే వీడియో ఒకటైతే రికార్డ్ చేశాను అనుకుంటున్నాను. సో అక్కడైతే కొట్టేసుకుంటున్నాయి కదా. ఇక్కడ మనకి స్టార్ ఫిష్ ఉంటుంది కదా, స్టార్ ఫిష్ కూడా అయితే వచ్చింది.
చాలా చాలా రకాల ఫిష్లు అయితే వస్తున్నాయి. అండ్ ఫుడ్ వేసేది రావట్లేదు, వస్తుంది కొంచెం మెల్లగా. అండ్ ఇది వ్యూ మన స్టార్టింగ్ మనమైతే ఏదైతే సీ ప్లేన్ అయితే దిగామో అక్కడే మనకి షార్క్ ఫీడింగ్ అయితే ఉంది. చాలామంది వచ్చారు చూడటానికి. నేను క్యాప్చర్ అయితే చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఫుడ్ వేసారు, ఫుడ్ వేయంగానే మొత్తం కొట్టేస్తుంటున్నాయి అది ఇటు. సో యా, ఇది కథ. ఇక్కడే చాలాసేపు అయితే ఉన్నాం, ఒక హాఫ్ అన్ అవర్ దాకా అయితే షార్క్ ఫీడింగ్ అయితే చేస్తారు. సో అక్కడక్కడైతే క్యాప్చర్ చేసి మనమైతే డిన్నర్కి వెళ్ళంగానే మనకి నైట్ యాక్టివిటీస్ అయితే ఉంటాయి. నిన్న యాక్టివిటీ అయితే మిస్ చేసాం. నిన్న దాన్ని ఏమంటారు, యాక్టివిటీ అయితే పెట్టారు, అంటే సాంగ్స్ పెట్టి మొత్తం డీజే లాగా పెట్టారు, మన ఓన్ సాంగ్స్ మనం ప్లే చేసుకునేలాగా. సో ఈరోజు మాల్దీవియన్ డ్యాన్స్, ట్రైబల్ డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే ఉంది అంట. సో అది అయితే అటెండ్ అవుదాం. దాని తర్వాత ఏంటి అనేది చూద్దాం. శ్రీలంక అండ్ మాల్దీవియన్ కలిసి ఒక డ్యాన్స్ యాక్టివిటీ అయితే ప్లాన్ చేశారు. సో అది ఉంది అంత లంచ్ డిన్నర్ తర్వాత. సో డిన్నర్ తర్వాత చూసుకుని అయితే మనం అయితే వెళ్దాం. అండ్ షార్క్స్ అయితే చూడటానికి చాలా బాగున్నాయి, కాలు పెడితే అలానే కలిసేలా ఉన్నాయి, అంత ఆకలి మీద ఉన్నాయి. సో యా, ఇది చూసుకుని అన్నీ మూవ్ అయిపోతున్నాయి. ఇంకా ఫుడ్ అయిపోయింది అనుకుంటున్నాను, ఇంకొంతసేపు ఉంటాయంట ఆ ఫీడింగ్ పెట్టేదాకా. సో ఆ ఫీడింగ్ పెట్టేశాక ఇంకా వెళ్ళిపోతాయి షార్క్స్ అనేవి. సో రోజు ఈ టైంకి ఎగ్జాక్ట్గా వచ్చేస్తే దానికి టైం అనేది తెలిసిపోతుంది, డైలీ హ్యాబిట్ లాగా. సో ఇది కథ. నెక్స్ట్ ఏంటి చూద్దాం అనేది మొత్తం చూసి ఇంకొక 2-3 మినిట్స్ ఉంది ఇక్కడ. నేనైతే డిన్నర్కి అయితే వెళ్ళిపోతున్నాను. సో యా, షార్క్స్ అయితే అయిపోయింది. సో డిన్నర్లో అయితే ఇవి అయితే పెట్టారు, శనగల కర్రీ, నూడిల్స్, బన్, చికెన్ కర్రీ. అండ్ దాని తర్వాత మనం మాల్దీవియన్ డాన్స్ యాక్టివిటీ ఉంది అని చెప్పా కదా, సో అక్కడికైతే వెళ్ళాం. సో యా, నేను ఇప్పుడైతే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. నెక్స్ట్ది కొంచెం వాయిస్ అయితే ప్లే చేస్తాను. అంటే లేడీస్ని అమ్మని మా వైఫ్తో డ్యాన్స్ చేసేవాళ్ళు. సో అదైతే క్యాప్చర్ చేశాను. సో వీళ్ళ డ్యాన్స్ యాక్టివిటీ చూస్తే చాలా నవ్వు వచ్చింది. కర్చీఫ్లు తీసి ఇట్లా బిందెలతో, అంత సింపుల్ స్టెప్సే, బట్ యా చాలా బాగుంది. కల్చర్ని రెస్పెక్ట్ చేయాలి కాబట్టి యా. అండ్ పీపుల్ కూడా చాలా తక్కువ మందే ఉన్నారు, చూడొచ్చు. ఒక 4 to 5 పీపుల్ ఇట్ సైడ్ ఒక 10 పీపుల్ ఉన్నారు, 15 పీపుల్. దీని తర్వాత డీజే యాక్టివిటీ పెట్టారంటే నిన్నట్లాగా, మేము అది చూడలేదు, ఈ డ్యాన్స్ యాక్టివిటీ. అండ్ శ్రీలంక మా వైఫ్ అయితే శ్రీలంక సాంగ్ అయితే రావచ్చు. సో ఇంకా డ్యాన్స్ యాక్టివిటీ చూసుకుని నేనైతే రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాను. ఈ రోజుతో Day 2 ఎండ్ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అప్పటి వరకు బాయ్. నెక్స్ట్ వీడియో